all, welcome to LTX classes. ఈ రోజు మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 18th March 2026 లో భాగంగా కొన్ని ఆర్టికల్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది which are useful for your bank exams like PO clerk and regulatory body exams like RBI, EPFO, SEBI, NABARD etc. మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ గనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి IBA hosts RRB Conclave 2026 ఆన్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. దేని గురించి అనేది చూస్తాము. సెబీ ఫార్మ్స్ హై లెవెల్ ప్యానెల్ ఫర్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్. దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ PSPs ఎర్న్ 28,000+ crore ఫ్రమ్ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్. ఈ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అంటే ఏంటనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ADB సైన్స్ $108 million డీల్ విత్ ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మల్టీలాటరల్ లోన్ ఫర్ పిఎం సేతుకి మల్టీలాటరల్ లోన్ కి సంబంధం ఏంటి, అండ్ అలాగే RBI NBFC మిస్లేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026. ఈ టాపిక్స్ గురించి డీటెయిల్డ్ గా స్టాటిక్ ప్లస్ కరెంట్ పార్ట్ అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ టాపిక్. IBA hosts RRB Conclave 2026 ఆన్ నెక్స్ట్ జెన్ రిఫార్మ్స్. ఇక్కడ మనకి అర్థమవలసిన, మనం డైలీ డిస్కస్ చేసినట్లే ఫస్ట్ ఈ ఆర్టికల్లో మనకి అర్థమవలసిన టర్మ్స్ అనే దాని గురించి ఫస్ట్ అర్థం చేసుకుందాం. తర్వాత ఆర్టికల్ దేని గురించి అనేది మీరే చెప్తారు, నేను చెప్పనవసరం లేదు. రైట్, IBA అంటే ఏంటండి, మనకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. మరి ఏం చేసింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనేది ఒక RRB కాన్క్లేవ్ 2026 నథింగ్ బట్ ఒక మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది అనమాట. దేనికి సంబంధించి, RRBs కి సంబంధించి, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి. అలాగే RRBs కి సంబంధించి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయడానికి ఒక కాన్క్లేవ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. IBA అంటే ఏంటి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. IBA మరి ఎవరి కింద పనిచేస్తుంది, జస్ట్ ఒక వాలంటరీ అసోసియేషన్ గా ఇండియాలో ఉన్నట్టు బ్యాంక్స్ కోసం పనిచేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, బ్యాంకింగ్ సెక్టార్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ అనే వాటిని ఇది తెలుసుకోవడం, అలాగే ఒక కోఆర్డినేషన్ బాడీ లాగా వర్క్ చేయడం. రైట్, అండ్ అలాగే ఏదైతే డిస్కషన్స్, పాలసీస్, రిఫార్మ్స్ అనేవి తీసుకోవాలనుకుంటున్నామో వాటి మీద మీటింగ్స్ అనేది అరేంజ్ చేయడం ఈ IBA యొక్క డ్యూటీ అన్నమాట. IBA అంటే అర్థమైంది. మరి RRBs అంటే ఏంటి, RRB స్టాండ్స్ ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇది కాదు కదండి మనకు తెలియాల్సింది. బ్యాంక్స్ అనేవి మనకి RRBs ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది, జస్ట్ మనకి ఏవైతే రీజనల్ రూరల్ ఏరియాస్ ఉంటాయో ఆ రూరల్ ఏరియాస్ లో ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేయడానికి. ఎవరికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి, ఫార్మర్స్ కావచ్చు, లేదంటే స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ అలాగే ఎవరైతే రూరల్ పువర్ ఉంటారో వీళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి ఈ యొక్క RRBs ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకి రూరల్ ఏరియాస్ లో బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది అందించడానికి ఈ యొక్క RRBs ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వీళ్ళకి చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, 1976 లో RRB యాక్ట్ అనేది వస్తుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 ద్వారా మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది అబౌట్ RRBs. మరి రీసెంట్ గా RRBs కి సంబంధించి న్యూస్ లో ఏముంది, 1 state 1 RRB. ఏంటి 1 state 1 RRB, ఎవ్రీ స్టేట్ కి జస్ట్ ఒక్క RRB మాత్రమే ఉండాలి, మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఉండకూడదు అని ఎవ్రీ స్టేట్ కి ఒక RRBని ఉంచడం జరిగింది. ఏవైతే ఉన్నాయో 2-3 కనుక ఉంటే వాటిని మర్జ్ చేసి ఒకే ఒక్క RRBని ఉంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో చూసుకున్నాం అనుకోండి, ఏపీలో మనకి 1 state 1 RRBలో భాగంగా ఏపీ స్టేట్ కి ఏ RRB ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. ఓకే, ఇది ఏపీకి సంబంధించిన RRB. మరి దీనికి ఏది ఒక స్పాన్సర్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఏంటి స్పాన్సర్ బ్యాంక్ ఏం చేస్తుంది, RRBs అనేవి మనీ అనేవి ఈ బ్యాంక్స్ డైరెక్ట్ గా ఇవ్వవన్నమాట. వీటికి ఒక షేర్ అనేది ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి 50% ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి 15% ఇస్తే, ఈ యొక్క స్పాన్సర్ బ్యాంక్ అనేది మనకి 35% అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఓనర్షిప్, వాళ్ళకు ఉండేటువంటి ఓనర్షిప్. సో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. మరి స్పాన్సర్ బ్యాంక్ ఒకరు ఉండాలన్నాం కదా, ఈ స్పాన్సర్ బ్యాంకే ఏపీలో వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇలా ఆర్ఆర్బీస్ యొక్క ఓనర్షిప్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఆర్ఆర్బీస్ అంటే. ఇప్పుడు అర్థమైంది కదా. ఐబిఏ అంటే ఏంటి? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏం చేసింది? ఆర్ఆర్బి కాన్క్లేవ్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. వై? ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి, అలాగే ఉన్నటువంటి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని కోసం. మరి ఈ యొక్క కాన్క్లేవ్ లో లేదా మీటింగ్ లో ఇది అరేంజ్ చేస్తున్నాను. ఏం డిస్కస్ చేయడం జరిగింది? ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని మనం ఎలా మోడర్నైజ్ చేయాలి అండ్ రూరల్ బ్యాంకింగ్ సర్వీసెస్, రూరల్ ఏరియాస్ కి కదా బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నాం, అవి ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే ఈ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ రూరల్ బ్యాంకింగ్ లో మనకి టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ కాన్క్లేవ్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా ఈ యొక్క ఆర్టికల్ దేని గురించి అనేది? రైట్. మరి యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటి ఈ ఆర్ఆర్బి కాన్క్లేవ్ 2026 వి? ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. రూరల్ ఏరియాస్ లో మొబైల్ బ్యాంకింగ్ ని ప్రమోట్ చేస్తూ డిజిటల్ పేమెంట్స్ లైక్ యూపీఐ, ఏఈపిఎస్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ యూస్ చేసేలాగా చేయడం. అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి అన్బ్యాంక్డ్ విలేజెస్, ఈ అవైలబిలిటీ ఏవైతే యాక్సెస్ లేని విలేజెస్ ఉంటాయో అక్కడ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడం. స్ట్రెంథనింగ్ గవర్నెన్స్ అంటే బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అలాగే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం. అండ్ దెన్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్కువ లోన్స్ అనేది ఫార్మర్స్ కి, ఎంఎస్ఎంఈసి, ఎస్హెచ్జిస్ కి ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క ఆర్ఆర్బి కాన్క్లేవ్ 2026 యొక్క మెయిన్ ఫోకస్ చేసినటువంటి ఏరియాస్. రైట్. సో ఇప్పుడు మీకు ఈ యొక్క టాపిక్ అనేది అర్థమైంది కదండి. ఎవరు లాంచ్ చేశారన్నాము? ఐబిఏ లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసింది? ఆర్ఆర్బి కాన్క్లేవ్ 2026 అనేది లాంచ్ చేసింది. ఇప్పుడు మీకు ఐబిఏ అంటే ఏంటో తెలుసు, ఆర్ఆర్బి అంటే ఏంటో తెలుసు, అండ్ దేనికి లాంచ్ చేసింది? కొన్ని ఫోకస్ ఏరియాస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే టు మోడర్నైజ్ ఆర్ఆర్బిస్. క్లియర్? ఓకే, నెక్స్ట్ టాపిక్. SEBI forms high-level panel for technology roadmap in securities market. ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? సెబీ అర్థం కావాలి. ఈ హై లెవెల్ ప్యానెల్ ని దేనికి మనం ఫామ్ చేసిందంట? సెబీ టెక్నాలజీ రోడ్ మ్యాప్ కోసం. ఎక్కడ? సెక్యూరిటీస్ మార్కెట్ లో. సో ఈ టర్మ్స్ అనేవి ఫస్ట్ మనకు అర్థమైతే ఈ ఆర్టికల్ మనకి అర్థమవుతుంది. సెబీ మనకి తెలుసు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అదేంటి మేడం ఫుల్ ఫామ్ చెప్తున్నారు? ఫుల్ ఫామే కాదు, అబ్రివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సెబీ అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి ఏం చేస్తుంది? ఏదైతే ఇండియా యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ ఉంటుందో ఈ సెక్యూరిటీస్ మార్కెట్ ని రెగ్యులేట్ చేసేదే మనకి సెబీ అన్నమాట. మరి ఏం చేస్తుంది అనంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్స్ ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఫ్రాడ్ ఏదైతే జరుగుతుందో ఆ ఫ్రాడ్ జరగకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ట్రేడింగ్ అనేది ఫెయిర్ గా జరిగేలాగా చూసుకుంటుంది అన్నమాట. అది సెబీ యొక్క ఫంక్షన్స్. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాం సెబీని? 1988 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది సెబీ. మరి ఒక టెక్నాలజీ రోడ్ మ్యాప్ అనేది కావాలి, దానికోసం హై లెవెల్ ప్యానెల్ ని ఫామ్ చేయడం జరిగింది సెబీ అని అన్నాం. మరి ఎందుకు ఈ యొక్క టెక్నాలజీ రోడ్ మ్యాప్ అనేది? దీని గురించి మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ సెక్యూరిటీ మార్కెట్స్ అనేది మీకు తెలిసింది కదండి. సెక్యూరిటీ మార్కెట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఒక ఏరియాలోకి తీసుకొచ్చి అక్కడ అమ్మితే దాన్ని ఏమంటాము అంటే సెక్యూరిటీస్ మార్కెట్ అంటాం. దాన్ని చూసుకునేదే, రెగ్యులేట్ చేసేదే ఈ యొక్క సెబీ. మరి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? అన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఏవైతే షేర్స్ లేదా స్టాక్స్ అంటాం, లేదంటే బాండ్స్ అంటాం,
లేదంటే డెరివేటివ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిని గనక ఒకే ప్లేస్ లోకి తీసుకొచ్చి గనక అమ్మితే దాన్ని ఏమంటాము అంటే సెక్యూరిటీస్ మార్కెట్ అని అంటాం. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క సెబీ అనేది ఒక హై లెవెల్ ప్యానెల్ ని ఫామ్ చేయడం జరిగింది. వై, ఒక రోడ్ మ్యాప్ అనేది తయారు చేయండి రిలేటెడ్ టు టెక్నాలజీ రోడ్ మ్యాప్ ఇన్ సెక్యూరిటీస్, ఈ యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ లో అని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అనౌన్స్ చేసింది, యూజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ లో ఈ యొక్క టెక్నాలజీ యూజ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, అలాగే సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్ అనేది జరగకుండా సైబర్ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడానికి, అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆల్గరిథమిక్ ట్రేడింగ్ అనేది ప్రమోట్ చేయడానికి ఈ యొక్క హై లెవెల్ ప్యానెల్ ని ఫామ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి యొక్క టెక్నాలజీ రోడ్ మ్యాప్ అనేది ఎందుకు కావాలి? ఫస్ట్ వచ్చేసి రైజ్ ఆఫ్ డిజిటల్ ట్రేడింగ్. అంటే మనకి రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది, మోస్ట్లీ ఆన్లైన్ లో జరుగుతుంది అండ్ ఫోన్ యూజ్ చేసి, మొబైల్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ రోడ్ మ్యాప్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సైబర్ సెక్యూరిటీ రిస్క్స్, స్టాక్ మార్కెట్స్ అనేవి మోస్ట్లీ హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అలాగే డేటా అనేది బ్రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని తగ్గించడానికి నెక్స్ట్ వన్ వచ్చేసి హై స్పీడ్ ట్రేడింగ్. అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏవైతే లైక్ ఆల్గరిథమిక్ ట్రేడింగ్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఉంటాయో వీటికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలన్నమాట. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డేటా ఎక్స్ప్లోషన్. అంటే మనకి మార్కెట్స్ అనేవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేయడం జరుగుతుంది, లైక్ ఫినాన్షియల్ డేటా, పర్సనల్ డేటా కాదు, ఫినాన్షియల్ డేటా అనమాట. ఈ ఫినాన్షియల్ డేటా అండ్ ఇన్వెస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ఈ యొక్క టెక్నాలజీ రోడ్ మ్యాప్ అనేది కావాలి. దీన్ని మనం గుర్తించడానికి ఒక ప్యానెల్ ని ఫామ్ చేయండి అని సెబీ చెప్పడం జరిగింది. వై, సెక్యూరిటీస్ మార్కెట్ ని స్ట్రెంథన్ చేసుకోవడానికి. ఇప్పుడు అర్థమైందా ఈ యొక్క ఆర్టికల్ అనేది దేని గురించి అనేది, రైట్? నెక్స్ట్ టాపిక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎర్న్ 28,000+ crore ఫ్రమ్ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్. థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ నుంచి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, వీటినే పిఎస్బీస్ అంటాం. ఈ యొక్క పిఎస్బీస్ అనేవి 28,000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించడం జరిగింది ఇన్ ద లాస్ట్ 5 years అని చెప్పడం జరిగింది అనమాట. మరి దీంట్లో మనకు ఫస్ట్ ఏం తెలియాలి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గురించి తెలియాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ యొక్క మనీ అనేది ఎలా ఫామ్ అయింది, అంటే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ని అసలు ఎవరు ఫామ్ చేస్తారు, దీనిలో ఏవి భాగమై ఉంటాయి అనేవి మనకి తెలియాలి, రైట్? ఫస్ట్ పిఎస్బీస్ అంటే ఏంటో చూద్దాం. పిఎస్బీస్ అంటే సింప్లీ దీస్ ఆర్ బ్యాంక్స్. పిఎస్బీస్ అంటే మనకి ఇవి ఒక కైండ్ ఆఫ్ బ్యాంక్స్ వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా వీటి మీద ఓనర్షిప్ అనేది ఉంటుంది. వాటిని ఏమంటామంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ యొక్క ఓనర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేకపోతే వాటిని ఏమంటామంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లేదా ప్రైవేట్ బ్యాంక్స్ అని పిలుస్తాం. మరి మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉండాలంటే ఎంత ఉండాలి, 50% కంటే ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ అనేది గనక ఉంటే వాటిని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు వీటికి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్. మరి థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అంటే ఏంటండి, థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటే వేరే అదర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ ఈ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కంపెనీస్ తయారు చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ని ఎవరు అమ్ముతారు, బ్యాంక్స్ అమ్మడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీస్ అమ్మవు, బ్యాంక్స్ అమ్ముతాయి, రైట్? వాటిని ఏమంటాము అంటే థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ కనుక మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేదైతే అన్నానో వాటికి ఎగ్జాంపుల్స్ గా మనం ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ అండ్ పెన్షన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఈ యొక్క ఆర్టికల్ చదవండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ఏం చేయడం జరిగింది,
28,000 కోట్ల రూపాయల్ని సంపాదించడం జరిగింది. ఎవరి ద్వారా? ఈ యొక్క థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ద్వారా. అంటే ఈ యొక్క ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, వీటి ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ఇన్ని వేల కోట్లని సంపాదించాయి అని మనకి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. మరి యొక్క బ్యాంక్స్ ఎందుకు థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ని అమ్మాలి ఫస్ట్, ఇది మనకి తెలియాలి. అంతే కదండి. బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటున్నాం. మరి బ్యాంక్స్ ఎందుకు మనకి థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ని అమ్మాలి? రైట్, బ్యాంక్స్ అనేవి మనకి ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనకి బ్యాంక్స్ జనరల్ గా ఇంట్రెస్ట్ కి లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ లైక్ కమిషన్ అని, ఫీజ్ అని, ఇలా ఈ రూపంలో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దానికోసం అండ్ అలాగే డైవర్సిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ, అంటే బ్యాంక్స్ ఓన్లీ లోన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా, ఒక సోర్స్ మీదే డిపెండ్ అవ్వకుండా రెవెన్యూని జనరేట్ చేసుకోవడానికి, అలాగే కస్టమర్ కన్వీనియన్స్, అంటే కస్టమర్ కి ఓన్లీ బ్యాంకింగ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయకుండా ఒక బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎట్ ద సేమ్ ప్లేస్. అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒకే దగ్గర చేసేలాగా అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కస్టమర్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అనేవి బ్యాంక్స్ అమ్మడం జరుగుతుంది అనమాట. క్లియర్. మరి ఇప్పుడు రెగ్యులేటర్స్ యొక్క రోల్ కనుక చూసుకుంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. సెబీ ఏం చేస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఇర్డాయ్ అంటాం, అదే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇన్సూరెన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇవి మూడిటి డిఫరెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ పిఎస్బీస్. ఏం జరిగింది? పిఎస్బీస్ కి 28,000+ క్రోర్ అనేది రావడం జరిగింది. దేనివల్ల? థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ని అమ్మడం ద్వారా. ఓకే, నెక్స్ట్, ఏడీబీ సైన్స్ $108 million డీల్ విత్ ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఏడీబీ అంటే ఏంటి? మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఏం జరిగింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $108 million డీల్ అనేది ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ IHF కంపెనీ, అంటే ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీతో సైన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క డీల్. మరి ఎవరికి? సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు మనీ అనేది దీంతో స్పెండ్ చేయడం జరుగుతుంది? $108 million వరకు స్పెండ్ చేయడం జరుగుతుంది విత్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. చాలా టర్మ్స్ అనేవి ఇక్కడ మీకు అర్థం అయితేనే ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. కేర్ఫుల్ గా వినండి. రైట్, ఫస్ట్ వచ్చేసి ఏడీబీ. ఏడీబీ ఏం చేస్తుందంట? మనీ అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ఇస్తుంది. సో దట్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోమ్ లోన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది త్రూ దీస్ లోన్స్. ఓకే, ఇది సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్. మరి ఇక్కడ మనకి ఫస్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటున్నాం. మరి ఆధార్ ఫైనాన్స్ హౌసింగ్ లిమిటెడ్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ఎగ్జాంపులే ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అన్నమాట. మరి ఏం చేస్తుంది ఈ యొక్క ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటే మనకి హోమ్ లోన్స్ అనేది ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే లో ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మోస్ట్లీ ఈ యొక్క లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ వర్క్ చేస్తుంది? మోస్ట్లీ సెమీ అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఇది వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క లోన్స్ ఇవ్వడం అనేది. మరి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నాం. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే ఏంటి? హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనేది జస్ట్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ఎవరైనా సరే ఒక ఇల్లు కొనాలనుకున్నా లేదా కట్టాలనుకున్నా వాళ్ళకి లోన్స్ రూపంలో ఫండింగ్ అనేది, మనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అని పిలుస్తాం. మరి ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని ఎవరు రెగ్యులేట్ చేస్తారు?
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ, హెచ్ఎఫ్సి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎన్హెచ్బి అంటే ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ, అదే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? మరి ఇప్పుడు ఏం జరిగింది, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సీనియర్ సెక్యూర్డ్ డెప్ట్ ఫైనాన్సింగ్ ప్యాకేజ్ అనేది వీళ్ళకి ఇవ్వడానికి ఒక డీల్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక టర్మ్ ఏం అర్థం కావాలి మనకి, సీనియర్ సెక్యూర్డ్ అనే పదాలు మనకి అర్థం కావాలి. సీనియర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కానీ మనం కొనడానికి కానీ అన్నాం. ఇవి ఎవరైతే కట్టుకోవాలి కొనుక్కోవాలి అంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే, ఏజ్ లో ఎవరైతే సీనియర్ గా ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఫండ్స్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్యూర్డ్ అంటే ఏంటి, కొల్లాటరల్, ఒక తాకట్టు అనేది డెఫినెట్ గా పెట్టుకొని మాత్రమే, సెక్యూర్డ్ గా మాత్రమే, అసెట్స్ ద్వారా ఏదో ఒక అసెట్ ఉంచుకొని మాత్రమే ఈ యొక్క లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఏడిబి లోన్ అనేది డెఫినెట్ గా సేఫ్ అండ్ వేరే అదర్ లోన్స్ తో పోల్చుకుంటే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ది సీనియర్స్ అని చెప్పొచ్చు, అండ్ సెక్యూర్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అదే దీని యొక్క మీనింగ్. ఇప్పుడు చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేసింది, సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజ్ ఇవ్వడానికి $108 million అనే డీల్ సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరితో సైన్ చేసుకోవడం జరిగింది, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ విచ్ వర్క్స్ అండర్ ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ విచ్ ఈస్ ఎ పార్ట్ అండ్ రెగ్యులేటెడ్ బై నేషనల్ హౌసింగ్ బ్యాంక్, రైట్? ఇప్పుడు క్లియర్ అయిందా ఈ యొక్క ఆర్టికల్ అనేది? మరి ఎందుకు ఈ యొక్క డీల్ అనేది చేసుకోవడం జరిగింది, అఫోర్డబుల్ గా హౌసింగ్ లోన్స్ అనేది పీపుల్ కి ప్రొవైడ్ చేయడం కోసం అండ్ వాళ్ళ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం, అలాగే ఎంఎస్ఎంఈస్ ని సపోర్ట్ చేయడం కోసం, అండ్ అన్డిజర్వ్డ్ అండ్ లో ఇన్కమ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళల్లో కూడా సెమీ అర్బన్ ఏరియాస్ అలాగే రూరల్ ఏరియాస్ పీపుల్ కి ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ ని తీసుకోవడం జరిగిందన్నమాట, రైట్? నెక్స్ట్ టాపిక్, మల్టీలాటరల్ లోన్ ఫర్ పిఎం సేతు. పిఎం సేతుకి మల్టీలాటరల్ లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. మరి అది ఎందుకు న్యూస్ లో ఉంది, ఎంత అమౌంట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, అదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $846 million లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. దేనికోసం అప్రూవ్ చేసింది, పిఎం సేతు ప్రోగ్రామ్ కోసం అప్రూవ్ చేయడం జరిగింది. మరి పిఎం సేతు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, వీటిని ఐటీఐస్ అంటాం, ఈ ఐటీఐస్ ని అప్గ్రేడ్ చేయడానికి, అలాగే స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి, అండ్ యూత్ ని మోడర్న్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేయడానికి లాంచ్ చేసిందే పిఎం సేతు ప్రోగ్రామ్. ఈ పిఎం సేతు ప్రోగ్రామ్ కోసం ఈ యొక్క $846 million లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. ఓకే, మరి ఈ $846 million లోన్ ఎందుకు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ కోసం. మరి దేని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద. ఓకే, మరి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, రైట్ ఇక్కడ చూడండి. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, 650 ఐటీఐస్ అక్రాస్ 12 స్టేట్స్ అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అండ్ 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది యాజ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాగే హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ లింక్డ్ ట్రైనింగ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. 1.3 million యూత్ పీపుల్ ని ఇది బెనిఫిట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట, రైట్? మరి పిఎం సేతు ఫుల్ ఫామ్ కనుక మనం చూసుకుంటే దేనికోసం తీసుకున్నాం ఈ యొక్క ఫండ్ అనేది, లోన్ అనేది అప్రూవ్ అయింది పిఎం సేతు కోసం.
మరి పిఎం సేతు గురించి కూడా మనకు తెలియాలి కదా. పిఎం సేతు ఈస్ ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. అందుకే మనం దేని మీద ఫోకస్ చేశాము, ఐటీఐస్ యొక్క అప్గ్రేడేషన్ మీదే ఫోకస్ చేయడం జరిగింది అనమాట. మరి ఈ పిఎం సేతు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఐటీఐస్ ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇండస్ట్రీ నీడ్స్ కి తగ్గట్టు ట్రైనింగ్ అనేది అందించడం అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి యూత్ కి అందించడం కోసం ఈ పిఎం సేతుని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్. పిఎం సేతుకి ఫండ్ అనేది $846 మిలియన్ లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది బై అ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్న. మరి మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది లోన్స్ అనేది కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రొవైడ్ చేస్తే దాన్నే ఏమంటాము అంటే మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తాం. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు మనకి ఫండ్ అనేది అప్రూవ్ చేసిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. మరి దేనికోసం ఫండ్స్ ఇస్తుంది, ఈ యొక్క ఎండిబి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇస్తుంది, అలాగే పోవర్టీ అనేది తగ్గించడం కోసం కూడా ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికోసం కూడా ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విభాగంలో మనకి ఈ యొక్క ఫండ్స్ అనేది అప్రూవ్ చేసింది, ఈ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలోనే ఈ ఫండ్స్ అనేది పిఎం సేతుకి అప్రూవ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది ఇంటర్ లింకేజ్ బిట్వీన్ ఎండిబి మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, పిఎం సేతు అండ్ ఏడిబి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ యొక్క టాపిక్. నెక్స్ట్, ఆర్బిఐ ఎన్బిఎఫ్సి మిస్సెలేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026. ఆర్బిఐ అనేది మనకి మిస్సెలేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026 రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికి ఇచ్చింది, ఫంక్షనింగ్ ఆఫ్ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్. దీని యొక్క స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఈ యొక్క మిస్సెలేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇష్యూ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఇష్యూ చేయడం జరిగింది. మరి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా ఎవరు యాక్ట్ చేయడం జరుగుతుంది, ఎన్యుసిఎఫ్డిసి అనేది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎవరికి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి. మరి ఇవి ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతాయి, ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటాయి, 31 మార్చ్ 2029 వరకు కూడా ఇవి ఇంప్లిమెంటేషన్ లోనే అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ గా ఈ టాపిక్ మీకు చెప్పాలంటే, ఐ నో సో మెనీ టర్మ్స్ వచ్చాయి, సింపుల్ గా దీన్ని కనుక మీకు చెప్పాలి అంటే ఆర్బిఐ అనేది ఒక సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్ ని తయారు చేస్తుంది అనమాట. సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్. ఈ సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్ పేరే ఏంటంట, ఎన్యుసిఎఫ్డిసి. దేనికోసం, టు హెల్ప్ స్మాల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వీటినే యూసీబీస్ అని అంటాం. ఈ యూసీబీస్ ఏం అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, స్ట్రాంగ్ అవ్వడానికి, ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి అండ్ బెటర్ గా వీటిని రెగ్యులేట్ చేసే అథారిటీ ఉండడానికి వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది బై యూసీబీస్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది సింపుల్ గా ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్ అనమాట. మరి ఇక్కడ ఇది ఎరేజ్ చేస్తున్నాను. యూసీబీస్ అంటే ఫస్ట్ ఏంటి, యూసీబీస్ అనేవి మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఎక్కడ ఉంటాయి ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి, అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉంటాయి. ఓకే, మరి వీటిని ఎవరు ఓన్ చేసుకొని ఎవరు మేనేజ్ చేసుకుంటారు అంటే, వీటిలో ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీన్ని ఓన్ చేసుకొని దీన్ని మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఏం చేస్తాయి ఈ యొక్క అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటే, లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, స్మాల్ బిజినెసెస్, అలాగే ట్రేడర్స్ అండ్ దెన్ మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఓన్ చేసుకునేది మేనేజ్ చేసుకునేది మాత్రం కస్టమర్సే, బట్ జస్ట్ కొంత పర్సెంటేజ్ అనేది పార్షియల్ రెగ్యులేషన్ మాత్రం ఆర్బిఐ చేస్తుంది. ఎవరిని, ఈ అర్బన్ కోఆపరేటివ్
బ్యాంక్స్. మరి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అని అన్నాం. ఏది యాక్ట్ చేస్తుంది అన్నాము? ఎన్యూసిఎఫ్టిసి. ఈ ఎన్యూసిఎఫ్టిసిని పక్కన పెట్టండి. ఫస్ట్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అంటే ఏంటి? అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అంటే ఒక టాప్ లెవెల్ బాడీ అనుకోండి. దేనికోసం? ఏదైతే ఒక స్మాల్ బ్యాంక్స్ ఉంటాయో వీటిని సూపర్వైజ్ చేయడం కోసం, వాటిని సపోర్ట్ చేయడం కోసం వర్క్ చేసేదే ఈ యొక్క అంబ్రెల్లా ఆర్గనైజేషన్. మరి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అంటే ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే టెక్నాలజీ సొల్యూషన్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ చేస్తుంది. అండ్ దెన్ షేర్డ్ సర్వీసెస్ ని ఎనేబుల్ చేస్తుంది, విచ్ మీన్స్ ఐటీ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా ఎనేబుల్ చేసేదే ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. మరి ఈ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్యూసిఎఫ్డిసి వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఎన్యూసిఎఫ్టిసి అంటే ఏంటి? నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అదే మనకి ఎన్యూసిఎఫ్డిసి. మరి దీన్ని ఎందుకు సెటప్ చేయడం జరిగింది? అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా వర్క్ చేయడానికి. ఎవరి కోసం? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం. ఇది ఈ యొక్క టాపిక్ యొక్క మీనింగ్ అన్నమాట. రైట్, గాట్ మై పాయింట్? నెక్స్ట్ ఏంటి? ఎన్యూసిఎఫ్టిసి. ఇప్పుడే చూసాం. ఎన్యూసిఎఫ్టిసి అంటే ఏంటి? నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దేనికోసం వర్క్ చేస్తుంది? ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా వర్క్ చేస్తుంది ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అంటే దేనికి వర్క్ చేస్తుందని ఇప్పుడే చూసాం. మరి యూసీబీస్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం ఎందుకు వర్క్ చేస్తుంది? వాటికి మోడర్న్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, అలాగే సూపర్విజన్ అండ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం వర్క్ చేస్తుంది అనమాట. మరి ఇందాక ఏమనుకున్నాము? ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్, విచ్ ఇస్ అ బేసిక్ కాన్సెప్ట్. ఎన్బిఎఫ్సిస్ మనకు తెలుసు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. మరి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి ఆర్బీఐ డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి? టు రెగ్యులేట్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లెండింగ్, అంటే మనీ లెండింగ్ అనమాట. మనీ అప్పుగా ఇచ్చేటువంటి లెండింగ్ ప్రాక్టీసెస్, అలాగే గవర్నెన్స్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఆర్బీఐ డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎన్బిఎఫ్సిస్. రైట్, మరి ఎన్బిఎఫ్సి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎన్బిఎఫ్సి మిస్సెలేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్ రూల్స్ 2026 include special provisions to support NUCFDC. ఇది మనకి ఇప్పుడు వచ్చినటువంటి టాపిక్ అన్నమాట. మరి నెక్స్ట్ చూస్తే ఫస్ట్ ఈ యొక్క ఆర్బీఐ ఈ చేంజెస్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఎందుకు ఈ యొక్క చేంజెస్ ని ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఫస్ట్ వన్ వచ్చేసి వీక్నెస్ అన్నమాట. ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యూసీబీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీక్ గా ఉండడం వచ్చేసి ఫస్ట్ రీజన్. పువర్ గవర్నెన్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్ల కావచ్చు, లిమిటెడ్ టెక్నాలజీ వల్ల కావచ్చు, ఇవి వీక్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ సపోర్ట్ అనేది అందించడం కోసం. ఓకే, బికాస్ దీనివల్ల ఏం జరుగుతుంది? సెంట్రల్ సపోర్ట్ అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ద్వారా కనుక అందిస్తే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రిస్క్స్ అనేవి తగ్గడం జరుగుతుంది, అలాగే డైలీ ఆపరేషన్స్ అనేవి బాగా జరుగుతాయి. అండ్ దెన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకే, ఈ యూసీబీస్ ని మనం స్ట్రెంథెన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, డిపాజిటర్స్ ఎవరైతే ఉంటారో మనీ డిపాజిటర్స్ వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ కి ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. అది వన్ ఆఫ్ ది రీజన్స్. మరి నెక్స్ట్ ఏంటి? ఈ యొక్క ప్రొవిజన్స్ ఎప్పటి వరకు వ్యాలిడిటీలో ఉంటాయి అన్నాము? 31 March 2029 వరకు కూడా ఈ చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ దిస్ టాపిక్. ఆర్బీఐ ఎన్బిఎఫ్సి మిస్సెలేనియస్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026. క్లియర్?
సో ఈ టాపిక్స్ అన్ని మీకు స్టాటిక్ పార్ట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ ద సెషన్, డూ లైక్ ద సెషన్. అండ్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ యొక్క క్లాస్ కి సంబంధించిన పీడిఎఫ్ కనుక మీరు కావాలి అనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది కమెంట్ సెక్షన్ లో ఉంటుంది, పిన్ చేయబడి ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ టుమారో.